బాసరాలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనాలు రేపటి నుంచి అంటే జూలై 6వ తేదీ నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నారు. ఎందుకంటే ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు అమ్మవారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే ఇవాళ అంటే జూలై 5వ తారీఖు మాత్రమే మధ్యాహ్నం వరకు అమ్మవారి దర్శనాలకు అనుమతించారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా తరలి వచ్చారు. మనందరికీ తెలిసిందే, అంటే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు నిత్యం కొన్ని వందలాది మంది భక్తులు ఆలయానికి వెళ్తూ ఉంటారు. వారి పిల్లలకు అక్షరాభ్యాసం అక్కడ చేయిస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఆచారం. అంటే అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆ పిల్లల ఎదుగుదల కావచ్చు, భవిష్యత్తు, వాళ్ళ చదువు పట్ల, తెలివితేటల పట్ల కూడా చాలా అద్భుతంగా వాడు రాణిస్తారని చెప్పేసి అందరూ చాలా విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు. అందుకనే నిత్యం కూడా వందలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి వెళ్తూ ఉంటారు. అయితే రేపటి నుంచి కూడా తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు అమ్మవారి అంటే గర్భాలయంలో ఏదైతే మూల విరాట్ అమ్మవారు ఉన్నారో అమ్మవారి దర్శనాలు నిలిపివేస్తున్నారు. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా అక్షరాభ్యాసం అయితే నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే గర్భాలయం అమ్మవారి దర్శనాలు మాత్రం నిలిపివేస్తారు. పక్కనే ఉన్నటువంటి బాలాలయంలో యథావిధిగా పిల్లల కోసం ఈ అక్షరాభ్యాసాలు కావచ్చు, అభిషేకము, అలాగే ఇతరత్ర పూజా కార్యక్రమాలు సైతం బాలాలయంలో జరుగుతుంది. అలాగనేసి మూల విరాట్ దర్శనాలు నిలిపివేసినా కూడా అమ్మవారికి నిత్యం నిర్వహించే కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు, అభిషేకాలు మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం దాదాపు 300 పైగా కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే ఆలయాన్ని ఇంకా కూడా ఆధునీకరించాలి. అంటే గాలిగోపురం కావచ్చు, అలాగే అక్షరాభ్యాసానికి ఎక్స్ట్రా హాల్స్ నిర్మించడం, ఈ విధంగా కొన్ని పునర్నిర్మాణ పనులు చేయాలని సూచించిన నేపథ్యంలో కొన్ని రోజుల పాటు కూడా నిలిపివేశారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి అమ్మవారి దర్శనాలను అనుమతిస్తారో కూడా త్వరలో ఆ తేదీని ప్రకటించబోతున్నారు.